పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మే 9వ తారీఖు శనివారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు ధ్యానించుదాం. దేవుడు సిద్ధం చేసిన సేవకులు. పౌలు దెర్బే మరియు లిస్ట్రాలకు వచ్చినప్పుడు తిమోతిని కలుసుకున్నాడు. తిమోతి చిన్నవాడైనా విశ్వాసంలో మంచి సాక్ష్యం ఉన్నవాడు. దేవుడు తన సేవకు ఎప్పుడూ సిద్ధమైన మనుషులను ఎంచుకుంటాడు. మన వయస్సు, స్థితి, బలహీనతలు దేవునికి అడ్డు కావు. మన హృదయం సిద్ధంగా ఉంటే దేవుడు మనలను గొప్ప కార్యాలకు ఉపయోగిస్తాడు. మన జీవితం దేవుని చేతిలో ఒక సాధనంగా మారాలి. విశ్వాస కుటుంబ ప్రభావం. తిమోతికి తల్లి యూదురాలు, విశ్వాసం గల స్త్రీ. ఆమె విశ్వాసం ప్రభావం తిమోతిపై పడింది. ఇంట్లో తల్లిదండ్రుల ప్రార్థన, భక్తి పిల్లల భవిష్యత్తును నిర్మిస్తుంది. ఒక మంచి విశ్వాస కుటుంబం దేవుని రాజ్యానికి ఆశీర్వాదం అవుతుంది. మన ఇంట్లో కూడా దేవుని వాక్యం, ప్రార్థన, ప్రేమ ఉండాలి. అప్పుడు మన పిల్లలు దేవుని మార్గంలో నడుస్తారు. సంఘ ఐక్యతకు ప్రాముఖ్యతను ఇవ్వబడింది. పౌలు తిమోతిని తనతో తీసుకువెళ్లే ముందు యూదుల కారణంగా అతనికి సున్నతి చేయించాడు. ఇది రక్షణ కోసం కాదు, కానీ ఇతరులకు అడ్డంకి కాకుండా ఉండడానికి. కొన్నిసార్లు మన హక్కులను పక్కన పెట్టి ఇతరుల ఆత్మీయ మేలు కోసం వినయంగా ఉండాలి. సంఘ ఐక్యత, శాంతి, సువార్త వ్యాప్తి మన వ్యక్తిగత ఇష్టాలకే గొప్పవి. దేవుని వాక్యం పెరిగినప్పుడు, అపోస్తలులు సంఘాలకు బోధనలు అందించినప్పుడు విశ్వాసులు బలపడి దేవునిలో ఎదగటం చూస్తాం. ప్రతిరోజు సంఘం సంఖ్యలో పెరిగింది. దేవుని వాక్యం ఎక్కడ బోధించబడుతుందో అక్కడ ఆత్మీయ వృద్ధి జరుగుతుంది. మన జీవితంలో కూడా వాక్య ధ్యానం, ప్రార్థన ఉంటే విశ్వాసం బలపడుతుంది. దేవుని వాక్యం మన హృదయాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. పౌలు ఆసియాలో వాక్యం ప్రకటించాలని అనుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ అనుమతించలేదు. తరువాత బితూనియాకు వెళ్ళాలని అనుకున్నా అక్కడకు అనుమతి రాలేదు. మనం ఎన్నో ప్రణాళికలు వేసుకున్న దేవుని చిత్తమే చివరికి నెరవేరుతుంది. దేవుడు లేదు అని చెప్పినప్పుడు కూడా అది మన మేలు కోసమే. దేవుని మార్గదర్శకత్వాన్ని వినగల హృదయం మనకు అవసరం. పౌలు వెంటనే ఎందుకు ఆ ప్రాంతాలకు వెళ్ళలేకపోయాడో అతనికి అప్పుడు అర్థం కాలేదేమో, కానీ దేవుడు సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు. మన జీవితంలో కూడా ఆలస్యం అనిపించే సందర్భాలు ఉంటాయి, కానీ దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. ఆయన సమయం పరిపూర్ణమైనది. మనం ఓర్పుతో ఎదురు చూసి విశ్వాసంతో ముందుకు సాగాలి. రాత్రివేళ పౌలుకు మకెదోనియా మనిషి దర్శనమిచ్చి మాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు. ఇది దేవుని పిలుపు. ఈ ప్రపంచంలో ఎన్నో హృదయాలు ఆత్మీయ సహాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. మన మాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, సేవ ద్వారా మనం కూడా ఎవరికైనా ఆశగా మారవచ్చు. దేవుడు మనలను ఇతరులకు వెలుగుగా ఉపయోగించాలనుకుంటాడు. దర్శనం వచ్చిన వెంటనే పౌలు ఆలస్యం చేయకుండా మాసిడోనియాకు వెళ్ళేందుకు సిద్ధమయ్యాడు. దేవుని పిలుపు వచ్చినప్పుడు వెంటనే విధేయత చూపడం ఎంతో ముఖ్యం. ఆలస్యం చేసే హృదయం ఆశీర్వాదాలను కోల్పోతుంది. దేవుని స్వరాన్ని విని ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు ఆయన అద్భుత మార్గాలను తెరుస్తాడు. మన జీవితం దేవుని పిలుపుకు సిద్ధమైన విధేయ హృదయపూర్వకంగా ఉండాలి. మరి ఈనాటి సువార్త పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు. లోకం ద్వేషించినప్పుడు భయపడవద్దని
ప్రభు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తన శిష్యులకు ఒక గంభీరమైన సత్యాన్ని చెప్పారు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ముందుగా నన్నే ద్వేషించిందని తెలుసుకొనండి. క్రీస్తును అనుసరించే జీవితం ఎప్పుడూ సులభం కాదు. నిజం చెప్పిన వారిని, నీతిగా నడిచిన వారిని ఈ లోకం చాలాసార్లు అంగీకరించదు. కానీ మనం ఒంటరి వారం కాదు. ప్రభు కూడా అదే మార్గంలో నడిచాడు. కాబట్టి బాధ వచ్చినప్పుడు భయపడకుండా క్రీస్తుతో కలిసి నిలబడాలి. క్రీస్తుకు చెందిన వారనే గుర్తింపు ఎప్పుడు వస్తుంది అని అంటే, యేసు ప్రభు అంటూ ఉన్నారు, మీరు లోకానికి చెందిన వారు కాదు. మన జీవితపు నిజమైన గుర్తింపు ఈ లోకంలో కాదు, దేవునిలో ఉంది. క్రైస్తవుడంటే కేవలం పేరుకు కాదు, అది ఒక ప్రత్యేకమైన పిలుపు. మన మాటల్లో, ఆలోచనలో, పరివర్తనలో క్రీస్తు ప్రతిబింబించాలి. మనం దేవునికి చెందిన వారమని ప్రపంచం మన జీవితం ద్వారా చూడాలి. పరిశుద్ధ జీవితం లోకానికి సవాలుగా కనిపిస్తూ ఉంటుంది. చీకట్లో ఒక చిన్న దీపం వెలిగిన అది వెంటనే కనిపిస్తుంది. అలాగే పవిత్రమైన జీవితం లోకంలో చీకటిని బయటపెడుతుంది. అందుకే కొన్నిసార్లు నీతిగా జీవించే వారిని లోకం అసహించుకుంటుంది. కానీ మన పిలుపు లోకాన్ని అనుసరించటం కాదు, లోకంలో వెలుగుగా ఉండటం, దేవుని సత్యాన్ని ధైర్యంగా జీవించాలి. సేవకుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు. యేసు తన శిష్యులకు గుర్తు చేశారు, నన్ను హింసించినట్లే మిమ్మల్ని హింసిస్తారు. క్రీస్తును అనుసరించడం అంటే ఆయన బాధల్లో భాగస్వాములు కావటం కూడా. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకోకూడదు. కొన్నిసార్లు బాధలు మనం నిజంగా దేవుని మార్గంలో నడుస్తున్నామని సూచన కావచ్చు. సత్యం కోసం నిలబడే ధైర్యం ఇవ్వమని అడుక్కోవాలి. ప్రపంచం మారిపోతుంది, అభిప్రాయాలు మారుతాయి, కానీ దేవుని సత్యం ఎప్పటికీ మారదు. దేవుడి సత్యం కోసం నిలబడటం చాలామందికి కష్టం. ఎగతాళి, విమర్శ, ఒంటరితనం రావచ్చు. అయినా దేవుని పిల్లలు వెనుకడుగు వేయకూడదు. పరిశుద్ధాత్మ మనకు ధైర్యం ఇస్తాడు. మనం ప్రేమతో, వినయంతో కానీ దృఢంగా సత్యాన్ని జీవించాలి. యేసు నామం కారణంగా వచ్చే పరీక్షలు, నా నామం కారణంగా ఇవన్నీ మీకు జరుగుతాయి అని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. మన జీవితంలో కొన్నిసార్లు ఎదురయ్యే బాధలు మన తప్పుల వల్ల కాదు, క్రీస్తుకు విశ్వాసంగా ఉన్నందుకు. అలాంటి సమయంలో నిరాశ చెందకుండా దేవుని వైపు మనం మరలాలి, దేవునిపై ఆధారపడాలి. యేసు నామం కోసం అనుభూతి చెందే ప్రతి కన్నీరు దేవుని దృష్టిలో విలువైనది. దేవుని తెలియని హృదయాల స్థితి ఎలా ఉంటుంది అంటే, యేసును తిరస్కరించిన వారు తండ్రిని కూడా తిరస్కరిస్తారని ప్రభు చెబుతూ ఉన్నారు. దేవుని తెలియకపోవడం ఈ లోకపు అతిపెద్ద చీకటి. అందుకే మన బాధ్యత కేవలం విశ్వాసంలో ఉండటం మాత్రమే కాదు, దేవుని ప్రేమను ఇతరులకు తెలియజేయటం కూడా. మన జీవితం ఒక సాక్ష్యంగా మారాలి. మన మాటలు, మన ప్రేమ, మన క్షమ ఇతరులను క్రీస్తు వైపు నడిపించాలి. కష్టాల్లోనూ విజయం ఉన్న జీవితం. ఈ వాక్యాలు భయపెట్టడానికి కాదు, సిద్ధపరచడానికి యేసు చెప్పారు. ప్రపంచం ద్వేషించిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. బాధలు తాత్కాలికం, కానీ క్రీస్తులోని విజయం నిత్యమైనది. కాబట్టి మనం వెనక్కి తగ్గకుండా విశ్వాసంలో నిలబడాలి. యేసుతో కలిసి నడిచే జీవితం చివరికి మహిమలో నిలుస్తుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో ఎన్నో కష్టాలు, విమర్శలు, నిరాకరణలు ఎదురైనా నీలో నిలబడే ధైర్యాన్ని మాకు ఇవ్వండి. యేసునామం కోసం బాధపడాల్సి వచ్చినా వెనుకడుగు వేయని విశ్వాసాన్ని ప్రసాదించండి. చీకటి మధ్య వెలుగుగా, ద్వేషం మధ్య ప్రేమగా, అబద్ధం మధ్య సత్యంగా జీవించేందుకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మా జీవితాలు నిన్ను ప్రకటించే సాక్ష్యాలుగా మారని. భయపడే ప్రతి హృదయానికి ధైర్యం ఇవ్వండి. అలసిపోయిన ప్రతి ఆత్మకు నూతన బలం ప్రసాదించు. చివరికి
మమ్మలందరినీ కాచి కాపాడండి. నమ్మి నిలిచే కృపను మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు మహిమైశ్వర్య నామంలో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. దయగల దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండాలని కోరుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.